రైతు సోదరులకు నమస్కారం. వరి పండించే వాళ్లకు ఒక పెద్ద తలనొప్పి, అదే కాండం తొలిచే పురుగు. ఈరోజు దీని సంగతేంతో చూద్దాం. మీ పొలంలో వరి మొక్క మధ్యలో ఉండే మువ్వు ఎండిపోతోందా? లేదా కంకులు వచ్చాక గింజలు పట్టకుండా తెల్లగా మారిపోతున్నాయా? అవునంటే మీ పంటలో కాండం తొలిచే పురుగున్నట్టే లెక్క. కాని భయపడాల్సిన పనిలేదు. అసలీ పురుగును ఎలా పట్టాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ కాండం తొలిచే పురుగు అంటే స్టెమ్ బోరర్ పెద్దయాక ఒక రెక్కల పురుగులా ఉంటుంది. కాని అసలు సమస్య ఆ రెక్కల పురుగుతో కాదు, దాని పిల్లపురుగు అంటే లార్వాతోనే. ఇదే మొక్క కాండంలోకి దూరి మొత్తం పంట నాశనం చేస్తుంది. సాధారణంగా మనకు 3 రకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి: పసుపు రంగుది, చారలున్నది, ఇంకా తెలుపు రంగుది. పేర్లు వేరైనా రంగులు వేరైనా ఇవి చేసే డ్యామేజ్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. సరే, ఈ పురుగు మన పొలంలో ఉందని మనకెలా తెలుస్తుంది? దీనికి ఒక 3 సింపుల్ సంకేతాలున్నాయి. 1. మొవ్వు చనిపోవడం, దీన్నే డెడ్ హార్ట్ అంటారు. 2. తెల్ల కంకులు రావడం, అంటే వైట్ ఇయర్. 3. మొక్క కాండం మీద చిన్న చిన్న రంధ్రాలు కనిపించడం. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. మొదటిది ఈ డెడ్ హార్ట్. ఇది పంట చిన్నగా ఉన్నప్పుడొస్తుంది. ఆ పురుగుపిల్ల అంటే లార్వా కాండం లోపలికి వెళ్ళి మధ్యభాగాన్ని తినేస్తుంది. దాంతో మధ్యలోంచి రావలసిన ఆకుకి తిండి అందక అది చచ్చిపోతుందన్నమాట. దానిలా మెల్లగా పీకితే ఊర్కే చేతికొచ్చేస్తుంది. ఇక రెండోది తెల్ల కంకులు. పంట పొట్టదశకొచ్చాక ఇది కనిపిస్తుంది. పురుగు కాండం లోపల తినేయడం వల్ల పైకి వచ్చే కంకులకు సరుకందదు. దాంతో గింజలు నిండవు, కంకి మొత్తం తాలుగా తెల్లగా అయిపోతుంది. అందుకే దీన్ని వైట్ ఇయర్ అని పిలుస్తారు. ఇక మూడోది, ఇది పక్కా సాక్ష్యమన్నమాట. కాండం మీద కనిపించే చిన్న చిన్న రంధ్రాలు. ఈ లార్వా కాండం లోపలికి వెళ్లడానికి చేసిన దారి ఇది. ఈ రంధ్రాల వల్లేమవుతుందంటే మొక్క వీకైపోయి చిన్న గాలి వచ్చినా ఇరిగిపోతుంది. ఒక శత్రువుని ఓడించాలంటే వాడి బలం బలహీనత తెలియాలి కదా. అలాగే ఈ పురుగును కంట్రోల్ చేయాలంటే దాని లైఫ్ సైకిల్ అంటే దాని జీవిత చక్రం గురించి మనకు తెలిసి ఉండాలి. అదే అసలైన కీలకం. దీని జీవితంలో మొత్తం 4 స్టేజులుంటాయి. ఫస్టు, రెక్కల పురుగు ఆకుల మీద గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి ఓ 5-7 రోజుల్లో లార్వా బయటకొస్తుంది. ఇక అసలు విలన్ ఇదే. ఈ లార్వా దాదాపు 15-20 రోజులపాటు కాండం లోపలే ఉండి మొక్కను తినేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అది ప్యూపాగా మారి ఇంకో 7-10 రోజుల్లో మళ్లీ పూర్తి రెక్కల పురుగుగా బయటకొచ్చి మళ్లీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇదొక సైకిల్ అన్నమాట. చూశారుగా, మొత్తం ఈ సైకిల్ పూర్తి కావడానికి పట్టేది కేవలం 30-40 రోజులే. అంటే ఎంత వేగంగా ఇది వ్యాపిస్తుందో అర్థం చేసుకోండి. అందుకే మనం చాలా అలర్ట్గా ఉండాలి. సరే, ప్రాబ్లం తెలిసింది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? దీన్ని ఎదుర్కోవడానికి ఏదో ఒకటి మందు కొడితే సరిపోదు. ఒక పక్కా ప్లాన్తో ఒక 3 రకాల పద్ధతుల్ని కలిపి వాడాలి. అప్పుడే ఇది కంట్రోల్ అవుతుంది. ఈ ప్లాన్లో 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది, మనం చేసే సాగు పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవడం. రెండోది జీవనియంత్రణ, అంటే మన మిత్రపురుగుల సహాయం తీసుకోవడం. ఇక మూడోది, తప్పనిసరి పరిస్థితుల్లో రసాయన నియంత్రణ. ఈ మూడింటినీ కలిపి వాడితేనే రిజల్ట్ ఉంటుంది. మొదటి స్టెప్, సాగు పద్ధతులు. ముందుగా పంట కోశాక పొలంలో మిగిలిపోయిన దుబ్బులు, గడ్డిని తీసేసి శుభ్రం చెయ్యాలి. ఎందుకంటే పురుగు అందులోనే దాక్కుని ఉంటుంది. తరువాత నారు పోసేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు మొక్కకి మధ్య కరెక్ట్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పురుగు ఒకదాని నుంచి ఇంకోదానికి ఈజీగా వెళ్లలేదు. ఇక రెండోది, బయోలాజికల్ కంట్రోల్. మనకు సాయం చేసే కొన్ని మంచి పురుగులుంటాయి. అందులో ముఖ్యమైనవి ట్రైకోగ్రామా పరాన్నజీవులు. ఇవి ఏం చేస్తాయంటే కాండం తొలిచే పురుగు గుడ్లనే నాశనం చేస్తాయి. ఎకరానికి ఓ 50,000 నుంచి 1,00,000 వరకు వీటిని పొలంలో వదిలితే చాలు, చాలా మంచి కంట్రోల్ ఉంటుంది. ఇవి కాకుండా తూనీగలు, చీమలు కూడా ఈ పురుగుల్ని తింటాయి. ఇక చివరి ఆప్షన్ రసాయన నియంత్రణ. పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉండి కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే దీనికి వెళ్ళాలి. అయితే ఏ మందు పడితే ఆ మందు కొట్టకూడదు. సరైన మందు సరైన డోస్లో కరెక్ట్ టైంలో వాడితేనే పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని రికమెండ్ చేసిన కెమికల్స్ ఉన్నాయి. ఉదాహరణకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4% గుళికలు. ఇవైతే ఎకరానికి 20 కిలోలు వాడాలి. లేదు స్ప్రేయింగ్ అనుకుంటే క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 SC, ఇది ఒక 60 ml సరిపోతుంది. అలాగే క్వినాల్ఫాస్, లాంబ్డా సైహాలోథ్రిన్ లాంటివి కూడా ఉన్నాయి. వాటి డోసేజ్ పక్కనే ఉంది. అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
మందులు కొట్టడంలో టైమింగ్ చాలా ముఖ్యం. ఎప్పుడు కొట్టాలి? మొక్క పిలకలు వేసే స్టేజ్లో ఒకసారి, ఆ తర్వాత కంకి తయారయ్యే దశలో మరోసారి స్ప్రే చేయాలి. వీలైతే సాయంత్రం పూట స్ప్రే చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే రెక్కల పురుగు ఆ టైంలోనే యాక్టివ్గా ఉంటుంది. చూశారు కదా, ఇలా సరైన సమయంలో సరైన పద్ధతులు పాటిస్తే మన పంటను ఈ పురుగు నుంచి ఈజీగా కాపాడుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అలా ముందుగా గుర్తించి మనం చెప్పుకున్నట్టు సాగు పద్ధతులు, జీవ నియంత్రణ, అవసరమైతే రసాయన నియంత్రణ, ఈ మూడింటినీ కలిపి ఒక పద్ధతి ప్రకారం పాటిస్తే చాలు. అధిక దిగుబడి మన చేతుల్లోనే ఉంటుంది. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. ప్రతిసారీ పురుగు రాగానే గుడ్డిగా రసాయన మందులు కొట్టడం కరెక్టా? లేక ఇలా ఒక పద్ధతి ప్రకారం అన్నింటినీ వాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేయడమా? ఏది మన భవిష్యత్తుకు మంచిది? మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.